వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే ఆత్మకథ ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది. పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రదర్శించిన పుస్తకంపై నరవణే తొలిసారిగా స్పందించారు. ఆ పుస్తకం అసలు ప్రచురణే కాలేదని పబ్లిషర్ ఇచ్చిన స్టేట్మెంట్ ను ఆయన సమర్థించారు. దీంతో రాహుల్ గాంధీ ప్రదర్శించిన కాపీపై అనేక సందేహాలు మొదలయ్యాయి. అసలు నరవణే ఏం చెప్పారు? పబ్లిషర్ల హెచ్చరిక ఏంటి? ఇప్పుడు ఈ స్టోరీలో చూద్దాం. గత 10 రోజులుగా సాగుతున్న మెమోయర్ వివాదం ఇప్పుడు కీలక మలుపు తీసుకుంది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే తన మౌనాన్ని వీడారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ప్రదర్శించిన తన ఆత్మకథ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ గురించి ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన పుస్తక ప్రచురణకర్త అయిన పెంగ్విన్ రాండమ్ హౌస్ చేసిన ప్రకటనను ఆయన రీపోస్ట్ చేస్తూ అదే తన పుస్తక ప్రస్తుత స్థితి అని స్పష్టం చేశారు. పెంగ్విన్ పబ్లిషర్స్ తన ప్రకటనలో ఈ పుస్తకం ఇప్పటి వరకు ప్రింట్ లేదా డిజిటల్ రూపంలో ప్రచురించబడలేదు, పంపిణీ చేయబడలేదు లేదా ప్రజలకు అందుబాటులోకి రాలేదు అని ఖచ్చితంగా పేర్కొన్నారు. దీనివల్ల రాహుల్ గాంధీ పార్లమెంట్లో పట్టుకున్న పుస్తకం అసలైనది కాదని, అది ప్రచురణకు ముందే బయటకు వచ్చిన అసంపూర్ణ సమాచారం అని అధికార పక్షం వాదిస్తోంది. రక్షణ శాఖ నుండి క్లియరెన్స్ రాకపోవడంతో ఈ పుస్తకం ఇంకా అన్పబ్లిష్డ్ కేటగిరీలోనే ఉంది. అయినప్పటికీ రాహుల్ గాంధీ ఆ పుస్తకంలోని అంశాలను కోట్ చేయడంపై పబ్లిషర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రచురణకర్త అనుమతి లేకుండా ఆ సమాచారాన్ని బయటపెట్టడం చట్ట విరుద్ధమని వారు అభివర్ణించారు. మరొకవైపు పెంగ్విన్ సంస్థ ఈ విషయంలో చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అసలు మార్కెట్లోకి రాని పుస్తకం కాపీలు రాహుల్ గాంధీకి ఎలా అందాయనే దానిపై వారి వివరణ కోరే అవకాశం ఉంది. నరవణే తన మౌనాన్ని వీడి పబ్లిషర్లను సమర్థించడంతో రాహుల్ గాంధీ చేసిన వాదనలకు బలం చేకూరలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక మాజీ సైనిక అధికారి పుస్తకాన్ని రాజకీయాల కోసం వాడుకోవడంపై రక్షణ రంగాల్లో కూడా చర్చ మొదలైంది. మరి ఈ వివాదం ఇక్కడతో ముగుస్తుందా లేక మున్ముందు మరిన్ని లీగల్ నోటీసులకు దారితీస్తుందా అనేది చూడాలి.